పెడుతున్నావా? చికెన్ తొక్కు పెడతా. చికెన్ తొక్కు పెడుతున్నావా? ఆహా. ఎన్ని కిలో చికెను? 3 కిలోలు. 3 కిలోలా? ఫస్ట్ ఏం చేసినావు? కడిగి 2 చెంచాలు ఉప్పు. 2 చెంచాలు ఉప్పు వేసినావా? పావడంత నూనె పోసినావు. తర్వాత ఇక ఇది అయినాక నీరు ఎగ్గినాక మళ్ళీ నూనె పోసి నూనెలో ఎర్రగా ఉంచి కారం ఉప్పు అంత తగినంత వేసుకొని తొక్కు పెట్టి ఇప్పుడు మూత పెట్టుడే ఇక అయిపోయిందా? అది అయిపోయింది. ఇక నూనె పోసి ఇక మళ్ళీ ఎర్రగా మాడాలి. ఇలా నూనె పోసి మాడాలి. మళ్ళీ దీన్ని ఫస్ట్ నీరు మొత్తం వెనక దాకా ఉంచుకున్నావు కదా, ఇప్పుడు ఇలా నూనె పోసి మళ్ళీ ఇట్లా ఎర్రగా దాకా ఉంచుతావా? ఉంచాలి. కొంచెం ఎర్రగానే కారపొడి ఉప్పు తగినంత తీసుకోవాలి. అవేంటి మరి? లవంగాలు, కాల్పులు ఇవి కూడా వేస్తారా తొక్కులో? 3 కిలోల చికెన్ కదా, ఇప్పుడు నూనె ఎంత పోసుకుంటావు మరి? అర్ధ కిలో పోతావా? ఇంత నూనె సరిపోతుంది, అదొక్కటి అవుతుంది కదా. ఈ తొక్క ఎన్ని రోజులు ఆగుతుంది మరి? నెల దాకా ఉంటుందా? ఇప్పుడే వేసుడా లవంగాలు యాలకులు? ఇప్పుడు ఎంతసేపు ఇట్లా కలపాలవ్వా? ముక్కలు ఎర్రగా కావాలా? చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఎర్రబడ్డ తర్వాత అయితే మనమైతే ఇప్పుడు అల్లం వేసుకోవాలి. 3 కిలోలు కదా చికెన్ అయితే దానికి సరిపడా అల్లం అయితే వేసుకోవాలి. మా అమ్మ నూరింది తీసుకొచ్చి, కొనుకొచ్చిన అల్లం అయితే కాదు. మా అమ్మని ఎందుకు నూరిందంటే అట్లయితే తొక్కు బాగా రోజులు ఆగుతుంది, ఖరాబ్ కాదు. కొనుకొచ్చిందంటే అందులో అన్నీ కలుస్తాయి కదా, అది ఎక్కువ రోజులు ఆగదని చెప్పేసి మా అమ్మనైతే నూరి వేసింది. ఇప్పుడు తర్వాత ఏంటంటే ఇంకొంచెం సేపు ఆ పచ్చివాసన అనేది, అల్లం ఉంటుంది కదా, ఆ పచ్చివాసన పోయేదాకా అయితే మనం వేయించుకోవాలి. కొంచెం ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఉప్పు వేస్తుంది. మనం ఫస్ట్ ఆల్రెడీ ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకెంత పడుతుంది కొంచెం టేస్ట్ చేసి చూసి ఇంకెంత పడుతుందో అంత వేసుకోవాలి. మామూలు అయితే మొత్తం 5 గంటల అంటే స్పూన్లతో వేసింది ఉప్పు. ఇప్పుడైతే కలుపుతుంది చూడండి. తర్వాత పసుపు వేస్తుంది చూడండి, తగినంత అంటే మనం కూరలు వేసుకున్నట్టుగా కాదు, కొంచెం అట్లా వేసి వేయనట్టుగా కొంచెం వేయాలి. చూడండి ఎట్లా వేస్తుందో, కొంచెం అయితే వేసింది. దీని తర్వాత ఇంకొక 2-3 మినిట్స్ అట్లా ఉంచుకోవాలి మనం కలిపి. చూడండి ఎట్లా అయిందో, కొంచెం అట్లా కలిపి వాళ్ళకి కలుపుడు కూడా మొత్తం ఇట్లా ముక్కలు అనేటివి ఇట్లా పీసి అట్లనే ఉండాలి గట్టిగా, మొత్తం ఇట్లా ఇచ్చిపోవద్దు అన్నమాట. చూడండి కారపొడి కూడా వేసి కలుపుతుంది. కారపొడి వేసిన తర్వాత కూడా ఒక 2-3 మినిట్స్ అట్లనే సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. మంచిగా ముక్కకు పట్టాలి కాబట్టి అట్లే ఉంచాలన్నమాట. కలుపుకుంటుంది మొత్తం. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుతుంది చూడండి. మసాలా వేస్తుంది, గరం మసాలా. మా అమ్మని నూరింది ఇది కూడా. చూడండి మనం మొత్తం అందులో యాలకులు లవంగాలు అన్నీ మిక్స్ చేసి నూరిందన్నమాట. ఏ పౌడర్ దానికి వేయకుండా అన్నీ కలిపి వేసేసింది చూడండి. వేసిన తర్వాత మళ్ళీ కలుపుతుంది. మొత్తం ఆల్రెడీ అయిపోయినట్టే. ఇంకొక 2-3 మినిట్స్ అట్లా ఉంచేసి దించుతుంది. ఇక అయిపోయింది. మా అమ్మ మాట్లాడుతూ కానీ వాయిస్ అనేది రాలేదు, అందుకనే మళ్ళీ వాయిస్ ఇస్తున్నా. చికెన్ పచ్చడి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు నిమ్మకాయ పిండుకుంటున్నాం. మొత్తం చల్లారిన తర్వాతనే పిండుకోవాలి. కొంచెం గోరవెచ్చగా ఏం కాదు. మేమైతే ఫ్యాన్ గాలికైతే మొత్తం చల్లారిపినాం అన్నమాట. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.